ఫోన్ పే యాప్ అందరి మొబైల్స్ లో ఉంటుందండి. మనం ఈ వీడియోలో ఈ ఫోన్ పే యాప్ యూజ్ చేసుకొని ఏ విధంగా పర్సనల్ లోన్ కి అప్లై చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ తెలుసుకుందాం. ఒకవేళ మీకు గనక ఫోన్ పే యాప్ లో లోన్ రాకపోతే మీరు ఏ విధంగా మంచి యాప్స్ లో లోన్ కి అప్లై చేసుకోవచ్చో ఆ ప్రాసెస్ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి వీడియోని పూర్తిగా చూడండి. నేను ఈ డీటెయిల్స్ మీకు షేర్ చేసే ముందు ఒక చిన్న పర్సనల్ రిక్వెస్ట్ అండి. ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేయాలంటే గనక చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. అలాగే చాలా కష్టమైతే ఉంటుంది. ఇవన్నీ నేను ఒకనే చేసుకోవాలి. మీరు కనుక ఈ వీడియోకి ఒక లైక్ అలాగే ఒక హైప్ ఇస్తే నేను ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ చేయడానికి కొంచెం బూస్టప్ ఇచ్చినట్టు అవుతుంది. సో ఈ చిన్న హెల్ప్ అయితే చేయండి. ఇప్పుడు నేను ఫోన్ పే యాప్ ఓపెన్ చేస్తానండి. సో పక్కన మీరు స్క్రీన్ కార్డ్ చెక్ చేసుకోవచ్చు. మీరు ఫోన్ పే యాప్ ఓపెన్ చేసిన తర్వాత స్క్రోల్ చేయండి. ఈ విధంగా ఇక్కడ చూడండి, మీకు లోన్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా. దీని కింద ఫస్ట్ ఆప్షన్ అన్నమాట పర్సనల్ లోన్ ఆప్షన్ ట్యాప్ చేయండి. ఓకే, ఇప్పుడు మీకు ఈ విధంగా పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ చూడండి, సెలెక్ట్ లోన్ అమౌంట్ 2000 రూపీస్ దగ్గర నుంచి 7 లాక్ రూపీస్ వరకు మనకు లోన్ ఎంత కావాలో మనం అంత లోన్ చూస్ చేసుకోవచ్చు. దాని తర్వాత సెలెక్ట్ లోన్ డ్యూరేషన్, ఎన్ని మంత్స్ మీకు లోన్ కావాలి, 30 మంత్స్ కా, 24 మంత్స్ కా, 12 మంత్స్ కా, 6 మంత్స్ గా. ఇక్కడ మాక్సిమం వచ్చేసి 30 మంత్స్ టైం అయితే ఇస్తున్నారు. దాని తర్వాత ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు లోన్ యాప్స్ అయితే కనిపిస్తుంది. మనీ వ్యూ అలాగే క్రెడిట్ బి అని చెప్పేసి నాకు ఒక 3 లోన్ యాప్స్ అయితే కనిపిస్తుంది. ఓకే, సో మీకు ఎన్ని లోన్ యాప్స్ కనిపిస్తుందో కామెంట్ చేయండి. ఇక్కడ మనము పైన లోన్ అమౌంట్ చూస్ చేసుకుంటాం కదా, అది కింద సెలెక్ట్ లోన్ డ్యూరేషన్ చూస్ చేసుకుంటాం కదా, 30 మంత్స్ 24 మంత్స్ అని చెప్పేసి ఈ రెండింటిని బేస్ చేసుకొని మనకి ఇక్కడ ఈఎంఐ అమౌంట్ కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, పర్ మంత్ మనకు 33,445 రూపీస్ కట్టాలన్నమాట. ఓకే, ఇప్పుడు మీరు కనుక 7 lakhs లోన్ అమౌంట్ తీసుకుంటే ఎన్ని మంత్స్ కి, 30 మంత్స్ కి అనమాట. లేదు, ఇక్కడ చూడండి 3,82,000 తీసుకుంటే మాకు ఈఎంఐ మారిపోతుంది. కాబట్టి ఫస్ట్ మీరు ఇక్కడ లోన్ అమౌంట్ చూస్ చేసుకోవాలి. దాని తర్వాత 30 మంత్స్, 24 మంత్స్, 18 మంత్స్, 12 మంత్స్ ఏదో ఒకటి చూస్ చేసుకోండి. నెక్స్ట్ డైరెక్ట్ గా మీరు ఇక్కడ అప్లై నౌ క్లిక్ చేస్తే కనుక నెక్స్ట్ పేజ్ తీసుకుపోతుంది. అక్కడ మీ మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ వస్తుంది, ఓటీపీ ఇవ్వాలి. దాని తర్వాత మీ పర్సనల్ డీటెయిల్స్, కేవైసీ డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇస్తే కనుక లోన్ అమౌంట్ శాంక్షన్ చేసేస్తారు. మీరు ఈ విధంగా ఫోన్ పే యూజ్ చేసుకొని పర్సనల్ లోన్ కి అప్లై చేసుకోవచ్చు. లేదు, నాకు ఇక్కడ లోన్ రావటం లేదు, లేకపోతే నాకు ఈ యాప్స్ లో లోన్ వద్దు, నాకు వేరే యాప్స్ లో లోన్ కావాలనుకుంటే కనుక నేను మీకు ఒక వెబ్సైట్ అయితే చెప్తానండి. ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. ఆ వెబ్సైట్ నేను ఇక్కడ స్క్రీన్ పైన చూపిస్తాను, అలాగే కింద డిస్క్రిప్షన్ లో కూడా ఇస్తాను. ఆ వెబ్సైట్ మనకి ఏంటంటే దగ్గర ఒక 28 యాప్స్ అయితే ఉంటాయి. ఈ 28 యాప్స్ లో మీ లోన్ ఎంత కావాలి, ఓకే, ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉండాలి, ఇవన్నీ మీరు బేస్ చేసుకొని లోన్ తీసుకోవచ్చు. అవన్నీ కూడా చాలా ట్రస్టెడ్ యాప్స్ అన్నమాట. నో ప్రాబ్లం. నేను ఇప్పుడు ఆ వెబ్సైట్ ఓపెన్ చేసుకున్నానండి. సో మీరు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్ ద్వారా వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, క్రెడిట్ కార్డ్స్ ఉంది, అలాగే పక్కన పర్సనల్ లోన్స్ అయితే ఉంది. సో పర్సనల్ లోన్స్ ట్యాప్ చేసుకోండి, మీకు ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు అన్ని యాప్స్ కనిపిస్తాయి. మనీవ్యూ ఉంది, క్రెడిట్ బి ఉంది, కిషంత్ ఉంది, ప్రిఫర్ ఉంది, ఒలివ్ ఉంది, జైప్ ఉంది, నైరా, పటాక్ పే, ఇన్స్టా మనీ, యూనిటీ, ఎస్ఎఫ్బి, పర్సనల్ లోన్, పునావాలా, ఇవన్నీ కూడా చాలా పాపులర్ యాప్స్ అన్నమాట. ఓకేనా, సో మీకు లోన్ ఎంత కావాలి, ఇంట్రెస్ట్ రేట్ ఏ విధంగా ఉండాలి చెక్ చేసుకోవచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ చూడండి, పునావాలా ఫిన్కాప్ ఇన్స్టాంట్ పర్సనల్ లోన్ ఉంది కదా, కింద ఇక్కడ చూడండి వ్యూ ఆల్ బెనిఫిట్స్ అండ్ డీటెయిల్స్ అని చెప్పేసి ట్యాప్ చేసుకుంటే మీకు మొత్తం డీటెయిల్స్ కనిపిస్తుంది అనమాట. లోన్ అమౌంట్ ఎంత ఇస్తారు, అప్లికేషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, టెన్యూర్ ఏ విధంగా ఉంటుంది, డిస్పర్సల్ ఫాస్టా లేకపోతే కొంచెం టైం పడుతుందా, ఇంట్రెస్ట్ రేట్ ఏ విధంగా ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంది కదా, ఇక్కడ ఏంటంటే మనకు ఏజ్ ఎంత ఉండాలి, అలాగే సాలరీడ్, తర్వాత సెల్ఫ్ ఎంప్లాయిడ్, అవన్నీ కూడా డీటెయిల్స్ మెన్షన్ చేస్తారనమాట. ఓకేనా, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అవన్నీ కూడా ఉంటాయి. చెక్ చేసుకోవచ్చు. చెక్ చేసుకున్న తర్వాత మీకు గనక ఈ యాప్ లో లోన్ కావాలనుకుంటే గనక అప్లై నౌ క్లిక్ చేసుకోండి. మీకు ఇంకొక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడ మీ పేరు, ఫోన్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వండి. దాని తర్వాత మీరు డైరెక్ట్ గా ఈ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాలేషన్ చేసేసి మీ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యి మీరు అప్లై చేసుకోవచ్చు. కాకపోతే ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీరు కనుక ఆల్రెడీ ఈ యాప్ లో లోన్ కి అప్లై చేసుకోండి, ఇదే యాప్ అని కాదండి. ఇక్కడ మెన్షన్ చేసిన ఏ యాప్ లోనే సరే మీరు ఆల్రెడీ లోన్ తీసుకోవాలంటే మళ్ళీ అదే యాప్ లో లోన్ కి అప్లై చేసుకోవద్దు. డిఫరెంట్ యాప్స్ లో మీరు అప్లై చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి.